హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో నాటి స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకుంటా ఉన్నాను. 2 టమాటో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ పుదీనా 1 కప్ తీసుకుంటా ఉన్నాను. కొత్తిమీర 1 కప్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇంకా టమాటో ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసి మగ్గిన తర్వాత మనం దీనిని సపరేట్గా తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే కుక్కర్లోకి నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటా ఉన్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి చికెన్ మిక్స్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనకి నీసు వాసన ఉండదు. ప్లస్ చికెన్కి స్టార్టింగ్లోనే సాల్ట్ టేస్ట్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ చికెన్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో ఆయిల్లో. ఇప్పుడు నేను ఇంకో 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. హోల్ మసాలాస్ 1 స్పూన్ యాడ్ చేసుకొని 4 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇంకోసారి బాగా కలుపుకొని పేస్ట్, ఈ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ కాసేపు మనం ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది మనకి లో ఫ్లేమ్లోనే జరగాలి. మనం హై ఫ్లేమ్ పెట్టినట్లయితే మాడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను ఇంకో 1 టైం మిక్స్ చేసుకుంటా ఉన్నాను. ఇది లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. నేను మీడియంలో పెట్టుకున్నందుకే లైట్గా అడుగంటుతుంది. సో మీరు లో ఫ్లేమ్లోనే పెట్టి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటా ఉన్నాను కాబట్టి ఆ బియ్యంకి సరిపడా నేను 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు వాటర్ అనేది మంచిగా బాయిలింగ్కి రావాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి 2 గ్లాసెస్ బియ్యం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యంని ఓపెన్లో ఉడికించుకోవాలండి కాసేపు. ఇప్పుడు మనం ఇక్కడ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఉప్పు, కారం అనేది సరిపడా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ఫైనల్గా 1 విజల్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మన విలేజ్ స్టైల్ నాటి చికెన్ బిర్యానీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.